హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటిలో 2 కంపెనీస్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో ఉన్నాయి. అలాగే ఒక కంపెనీ వచ్చేసి సిద్దిపేట లొకేషన్‌లో అయితే లొకేటెడ్ అయి ఉంది. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి సిప్రా ల్యాబ్స్ అనే కంపెనీ ఉంది. సిప్రా ల్యాబ్స్ లిమిటెడ్. ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి సత్య దివిస్ అనే కంపెనీ ఉంది. సత్య దివిస్ ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. థర్డ్ కంపెనీ వచ్చేసి యాస్పిరో ఫార్మా అని చెప్పి ఉంది. యాస్పిరో ఫార్మా ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్రా ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో ఉంది. నెక్స్ట్ సత్య దివిస్ కూడా హైదరాబాద్ లొకేషన్‌లోనే ఉంది. ఇక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడే వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యాస్పిరో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది మాత్రం సిద్దిపేట లొకేషన్‌లో అయితే లొకేటెడ్ అయి ఉంది. ఇక్కడే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అలాగే జాబ్ లొకేషన్ కూడా అదే లొకేషన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి ఈ సత్య దివిస్ అనే ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 10థ్ ఇంకా 11థ్ అక్టోబర్ రోజు 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ సత్య దివిస్ అనే కంపెనీ వచ్చేసి దివిస్ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఏవైతే దివిస్ కంపెనీలో పాలిసీస్ అన్నీ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా అప్లై అయితే అవుతాయి. వీటిలో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్‌కి ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు, ఏ డిపార్ట్మెంట్‌కి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు అన్న దాని గురించి మనం ఇప్పుడైతే చూద్దాము. ఇక్కడ చూడండి ప్రొడక్షన్ ఇంకా మెయింటెనెన్స్ ఈ 2 డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. టోటల్‌గా 30 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎస్ఎస్సీ, ఇంటర్మీడియేట్, ఐటీఐ, డిప్లొమా ఇంకా డిగ్రీ. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది వీళ్ళందరికీ. ఫ్రెషర్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి కాజిపల్లి, జన్నారం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్‌కెళ్ళేసి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని తీసుకోవట్లేదు. ప్రొడక్షన్ ఇంకా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోరు ఇక్కడ. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మన తెలుగు రాష్ట్రాల వారికి మంచి అవకాశం అయితే ఉంది. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి 10థ్ ఇంకా 11థ్ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకి. లొకేషన్ వచ్చేసి సత్యదేవిస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నంబర్ 10, గడ్డపోతారం, కాజిపల్లి, ఐడియా, జిన్నారం, సంగారెడ్డి అని చెప్పి ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఇది కంపెనీ లొకేషనే. కంపెనీలో ఏదైతే యూనిట్ ఉందో ఆ యూనిట్‌లోనే మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అక్కడే మీకు వర్కింగ్ లొకేషన్ కూడా ఇస్తారు సెలెక్ట్ అయిపోయిన తర్వాత. ఓకే. ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నంబర్‌కి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. 9154747765 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. 9154747765 ఈ కాంటాక్ట్ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఒక 2 హెచ్ఆర్ మెయిల్ ఐడీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మెయిల్ ఐడీకి కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. ఈసారి మీకు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ మెయిల్ ఐడీకి అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశారంటే నెక్స్ట్ టైమ్ వేకెన్సీస్ ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిల్ ఐడీ వచ్చేసి hr@divispharma.com. ఇంకో మెయిల్ ఐడీ వచ్చేసి plant-hr@divispharma.com అని చెప్పి 2 మెయిల్ ఐడీస్ అయితే ఉన్నాయి. మెయిల్ ఐడీస్‌కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. మనం ఇప్పుడు ఫ్రెషర్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌కి అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారో చూడాలి అంటే ఇక్కడ చూడండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి ఫ్రెషర్స్‌ని అలాగే 1-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సీ, ఇంటర్మీడియేట్, డిగ్రీ ఇంకా బీఎస్సీ ఈ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇక్కడ కూడా ఫ్రెషర్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ క్వాలిఫికేషన్ మాత్రం ఐటీఐ, డిప్లొమా ఈ రెండిట్లో ఎవరైతే మెకానికల్ అనే స్పెషలైజేషన్‌లో కంప్లీట్ చేశారో ట్రేడ్‌లో డిప్లొమా గాని, ఐటీఐ గాని వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటికి ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 20 నుంచి 28 ఇయర్స్ మధ్యలో మీకు ఏజ్ లిమిట్ ఉంటే మీరైతే ఎలిజిబుల్ ఉంటారు ఈ ఇంటర్వ్యూకి. ఓకే. ఈ కండిషన్స్ ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటే. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. 11థ్ రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి గడ్డపోతారం విలేజ్ దగ్గర కాజిపల్లి లొకేషన్‌లో మనకి సత్య దివిస్ అనే కంపెనీకి సంబంధించిన లొకేషన్ ఉంటుంది. గూగుల్ మ్యాప్‌లో మీరు సెర్చ్ చేశారంటే వచ్చేస్తుంది. అక్కడి నుంచి
ట్రేస్ చేసుకొని లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంది కాబట్టి మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఛాన్స్ ఏమీ లేదు ఇక్కడ. ఓకే. ఇది ఈ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాస్పిరో ఫార్మా అనే కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 11th అక్టోబర్ రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఇంజినీరింగ్ ఇంకా ఈహెచ్ఎస్ అంటే సేఫ్టీ డిపార్ట్మెంట్ అనమాట. ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అని చెప్పి ఈహెచ్ఎస్‌ని అంటారు. ఆ 2 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీలు అనేవి ఖాళీగా అయితే ఉన్నాయి. దీనికి వచ్చేసి ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే 11th అక్టోబర్ రోజు సాటర్డే రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:00 నుంచి 2:00 వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి యాస్పిరో ఫార్మా లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 23, సర్వే నెంబర్ 321, బయోటెక్ పార్క్, ఫేజ్ 3, కార్కపట్ల విలేజ్, మార్కూక్ మండల్, సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణలో. సిద్దిపేట్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ కంపెనీలో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి. కార్కపట్ల విలేజ్ దగ్గర ఈ కంపెనీ అయితే లొకేటెడ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. అదే లొకేషన్‌లో మీకు జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత కంపెనీలోనే ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ అంటే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారంటే ఎవరైతే బీటెక్‌లో మెకానికల్ లేదా ఈసీఈ లేదా ట్రిపుల్ ఈ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ వీటిలో ఏ స్పెషలైజేషన్‌లో మీరు బీటెక్ కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే డిప్లొమాలో మెకానికల్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ అయితే ఉంది మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌కి. నెక్స్ట్ ఏదైతే సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉందో దీనికి వచ్చేసి ఎవరైతే సేఫ్టీ అనే స్పెషలైజేషన్‌లో డిప్లొమా కంప్లీట్ చేశారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. అలాగే బీటెక్‌లో కెమికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌కి కూడా ఈహెచ్ఎస్ అంటే సేఫ్టీ డిపార్ట్మెంట్‌లో ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, దాన్ని చూసుకొని మీరు ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. బీటెక్‌లో ఎవరైతే మెకానికల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఇన్స్ట్రుమెంటేషన్ లేదా డిప్లొమాలో మెకానికల్ ఈ స్పెషలైజేషన్‌లో మీరు పాస్ అవుట్ అయ్యి ఉంటే మీకు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌కి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈహెచ్ఎస్‌లో వచ్చేసి సేఫ్టీలో డిప్లొమా చేయాలి. లేదంటే బీటెక్‌లో కెమికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇది చూసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే అటెండ్ అవ్వండి. పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసి రీసెంట్‌గా అంటే 24, 25 లాస్ట్ 2 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి అది కూడా చూసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. అంతకుముందు పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవట్లేదు. 11th అక్టోబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ దాంతోపాటు ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అలాగే ఆధార్ కార్డ్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి. మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది అక్కడ. ఇది ఈ యాస్పిరో ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సిప్రా ల్యాబ్స్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది 11th అక్టోబర్ రోజు. అన్ని ఇంటర్వ్యూస్ కూడా 11th అక్టోబర్ రోజే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే రేపు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే. ఈ సిప్రా కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేసేది 11th అక్టోబర్ రోజు. లొకేషన్ వచ్చేసి సిప్రా ల్యాబ్స్ లిమిటెడ్, పోస్ట్ ఆఫీస్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, సనత్ నగర్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సనత్ నగర్‌లో ఈ కంపెనీ లొకేటెడే ఉంది. అక్కడ మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి క్యూసీ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. క్యూసీ డిపార్ట్మెంట్‌లో ఏ సెక్షన్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయంటే ఎల్సీఎంఎస్, అలాగే హెచ్‌పీఎల్సీ, ఇంకా జీసీ, వెట్ ల్యాబ్ అన్ని సెక్షన్‌లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి చాలా మంచి అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్‌కి బీఎస్సీ మీద కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు క్యూసీ డిపార్ట్మెంట్‌కి కాబట్టి మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. క్యూసీ డిపార్ట్మెంట్‌లో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సనత్ నగర్‌లోనే సిటీలోనే మీకు ఈ మంచి ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు కాబట్టి మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫ్రెషర్స్ విత్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంఫార్మసీ, బీఫార్మసీ, ఎంఎస్సీ, బీఎస్సీ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. 11th అక్టోబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు సనత్ నగర్‌లోనే సిప్రా ల్యాబ్స్ అనే కంపెనీలో. ఓకే. దీనికి సంబంధించి 3 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నంబర్స్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 6309399943 ఇంకో నంబర్ వచ్చేసి 6309399944 ఇంకో నంబర్ వచ్చేసి 6309399941 అని చెప్పి 3 కాంటాక్ట్ నంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది హెచ్ఆర్‌వి. ఈ కాంటాక్ట్ నంబర్స్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే వీటికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని కూడా ఫార్వర్డ్ చేయొచ్చు.
ఓకే. ఇది ఈ సిప్రా ల్యాబ్స్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.